నమస్తే. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత ఎస్ఐఆర్ సర్ తర్వాత బీహార్లో తొలి దశ పోలింగ్ ఇవాళ జరుగుతోంది. ఆల్రెడీ ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 50% దాటింది పోలింగ్. కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇతర విపక్షాలు ఏం ఆరోపించినాయి, 65 లక్షల మంది ఓటర్లను తొలగించారని. బట్ అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర వాళ్ళు రికార్డెడ్గా వాళ్ళేమీ కంప్లైంట్ దాఖలు చేయడం లేదు. సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు కానీ సో ఏదైతేనే మొత్తానికి 50% దాటింది. అండ్ ఎక్కువ కనిపిస్తున్నది ఏంటంటే మహిళల ఓటింగ్ శాతం పెరిగినట్టుగా కనిపిస్తుంది. మనం గనక చూస్తే పోలింగ్ స్టేషన్స్కి వాళ్ళు వస్తున్న తీరు చూస్తే కనుక అసలు ఓవరాల్గా బీహార్లో ఏం జరగబోతోంది, ఎవరు నిర్ణేతలు కాబోతున్నారు, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి చర్చించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ కూడా ఆయన సురేష్ కోచాటిల్ గారు. నమస్తే సురేష్ గారు. నమస్తే గారు. సార్, మనం ఊహించలేదు ఉమెన్ టర్న్అవుట్ చాలా ఎక్కువ కనిపిస్తుంది సార్. యాక్చువల్లీ 120 స్థానాలకి వాళ్ళ ఎలక్షన్ నడుస్తున్న దాంట్లో పోయినసారి చూస్తే ఆర్జేడీ ఇక్కడ వాళ్ళ పట్టు ఎక్కువ ఉండే. వాళ్ళు లాస్ట్ టైం 70 సీట్లు గెలిచారు ఆర్జేడీ మొత్తం స్టేట్లు 243లో. దాంట్లో అక్కడ 2020లో లాస్ట్ ఎలక్షన్లో గెలిచిన దాంట్లో 42 సీట్లు గెలిచారు ఈ 121లో. లాస్ట్ టైం 3 ఫేజ్లో జరిగింది పోలింగ్, ఈసారి 2 ఫేజ్లో జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ ఇంప్రూవ్ అయింది అంటున్నారు. దానికోసం సెక్యూరిటీ ఫోర్స్ని మూవ్ చేయడానికి ఈజీగా ఉంది. నక్సలిజం తగ్గిపోయింది చాలా మటుకు. సో అప్పుడు జరిగిన 121 కాన్స్టిట్యున్సీలు తీసుకుంటే ఆర్జేడీకి 42 స్థానాలు వచ్చాయి. వాళ్ళకి వచ్చింది మొత్తం 75, అంటే 52, 62, 72, అంటే 33 సీట్లే ఎక్కువ. వాళ్ళకు సెకండ్ ఫేజ్లో వచ్చింది 33 సీట్లే. ఫస్ట్ పేజ్ ఎక్కువ వచ్చినాయి వాళ్ళకి. అంటే కాంగ్రెస్కి 8. కాంగ్రెస్ స్ట్రైక్ రేట్ చాలా బాధ. వాళ్ళకి 100 సీట్లు పోటీ చేస్తే వాళ్ళకి 12 సీట్లు 14 సీట్లు వస్తున్నాయి అంతే. స్ట్రైక్ రేషియో చాలా తక్కువ. దానికోసం ఆర్జేడీ ఈసారి వాళ్ళకి సీట్లు కూడా ఇవ్వలేదు ఎక్కువ. వాళ్ళు అడిగారు మాకు 70 కావాలి 80 కావాలంటే మీకు ఏం లేదు, ఇచ్చేది తీసుకోండి లేకుండా వద్దని చెప్పేశారు వాళ్ళు. లాస్ట్లో కాంగ్రెస్ తీసుకోవాల్సి వచ్చింది. అక్కడ కూడా వాళ్ళ పీసీసీ చీఫ్ని ఎయిర్పోర్ట్లో కొట్టారు వాళ్ళ పార్టీ వర్కర్స్. డబ్బులు తీసుకొని సీట్లు అమ్మేశారు, పప్పు యాదవ్ వీళ్ళందరూ కలిసి అని చెప్పి. సో ఇక్కడ లెఫ్ట్ పార్టీలేమో 11 సీట్లు గెలిచారు. సో ఈసారి ఏం జరుగుతుంది, ఎందుకంటే మనం చూసే ఏంటంటే మీరు చెప్పినట్ల మహిళల అధికం ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ బీజేపీ వైపు కూడా మనం చూడాలి. బీజేపీ 121లో లాస్ట్ టైం 32 సీట్లు గెలిచారు. కంపేర్ దాట్ విత్ 42 ఆఫ్ ఆర్జేడీ. అంటే 10 సీట్లు ఆర్జేడీకి ఎక్కువ ఉంది, కానీ ఫైనల్ టాలీలో ఆర్జేడీకి తక్కువ వచ్చింది కొంచెం. అదే టైంలో జేడీయూకి 23 వచ్చినాయి ఫేజ్ 1లో. సో జేడీయూ బీజేపీ ఇద్దరు కలిస్తే కూడా మీకు తక్కువనే. ఆర్జేడీ కాంగ్రెస్ కంపేర్ వాళ్ళకి 50 వస్తే 50 ప్లస్ ఒక 11 వీళ్ళు వేస్తే 61 అని పెట్టుకోవచ్చు లెఫ్ట్ కలిపితే. అదే టైంలో 32 ప్లస్ 3 35, 45, 55. వీళ్ళకి 55, వాళ్ళకి 61. ఆర్జేడీ కంబైన్ మహాగఠబంధన్ 61, బీజేపీ గఠబంధన్ ఎన్డీఏకి 55. 6 సీట్లు డిఫరెన్స్ ఉందన్నమాట. ఈసారి ఈ 6 సీట్లు కవర్ చేసుకుంటే బీజేపీ, లాస్ట్ టైం ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వాసుదేవన్ గారు, మన చిరాగ్ పాస్వాన్ కొడుకు పార్టీ రామ్ విలాస్ పాస్వాన్ పార్టీ వాళ్ళు లాస్ట్ టైం ఇండిపెండెంట్గా పోటీ, ఇండిపెండెంట్ అంటే ఏ అలయన్స్ లేకుండా వాళ్ళు సపరేట్గా వెళ్ళారు. వాళ్ళు స్పెసిఫికలీ నితీష్ కుమార్ వాళ్ళ పార్టీ జేడీయూ ఎక్కడెక్కడ పోటీ చేస్తున్నారు అక్కడ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ పెట్టారు. దాంతో ఏమైందంటే 28 కాన్స్టిట్యున్సీలో ఈ రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు వాళ్ళ పార్టీ చిరాగ్ పాస్వాన్ వాళ్ళ పార్టీ పోటీ చేయకపోతే ఆ సీట్లన్నీ ఆర్జేడీ గెలుస్తుండే. ఆలోచించండి, లాస్ట్ టైం చాలా తక్కువ ఉండే మార్జిన్ వీళ్ళకి బీజేపీ గఠబంధను ఎన్డీఏ వాళ్ళకి నడుమిట్లో 10 సీట్లు డిఫరెన్స్ ఉండే అంతే. 28 సీట్లు ఎవరి మీద ఎక్కువ ఇంపాక్ట్ పడింది అంటారు? జేడీయూ మీదే పడింది. చిరాగ్ పాస్వాన్ 1 ఓట్లు తీసుకెళ్ళిపోయాడు. అంటే ఎల్లుండేవి ఒకవేళ ఇతను చేయకుండా ఉండుంటే ఈజీగా జేడీయూకి ఇంకొక 20 సీట్లు వస్తుంది. 28 కాకుండా అట్లీస్ట్ 18 పెట్టుకుందాం. సో మనం టోటల్గా చూడాలంటే ఇంపాక్ట్ ఎవరి మీద వచ్చింది, ఎందుకు వచ్చిందని. ఇంకోటి ఇప్పుడు మనం చూస్తున్న దాని ప్రకారం లేటెస్ట్ నేను నా దగ్గర ఉన్న ఫిగర్స్ ప్రకారం 1 గంట దాకా 42.3% ఓటింగ్ జరిగిందంటున్నారు. లాస్ట్ టైం 57% ఓటింగ్ జరిగింది ఇక్కడ మన బీహార్లో. ఈసారి దానికన్నా ఎక్కువ అయిపోతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు దాకా ఉన్నదాన్ని 2 o'clock దాకా ఒక ఫిగర్ ఉంటుంది, అందరితో కొంచెం డల్ అవుతుంది, మళ్ళీ 5 తర్వాత మళ్ళీ పికప్ అవుతుంది. పొలాలకి వెళ్ళిన వాళ్ళంతా తిరిగి వెనక్కి వస్తారు. అప్పుడు ఆ టైంలో ఇంకా 5 గంటల తర్వాత ఎవరు లైన్లో ఉన్నారో వాళ్ళని ఓటు వేస్తారు.
ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే మనం మెయిన్గా అందరు ఛానల్స్ ఏమంటారు ఓటింగ్ పర్సంటేజ్ హెస్ గాన్ అప్ అంటారు. అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది 6 నుంచి 8% పెరిగింది ఆల్రెడీ 1 o'clock దాకా. వీళ్ళందరూ ఏం మర్చిపోతున్నారంటే 2020లో బీహార్లో 7,10,00,000 ఓటర్స్ ఉన్నారు. ఎస్ఐఆర్ జరిగే ముందు అంటే 5 సంవత్సరాల తర్వాత 2025లో 8 కోట్ల ఓటర్స్ అయిపోయారు. అది అంటే 90 లక్షల మంది ఎక్కువ అయ్యారు ఓటర్స్. మరి తీసేసిన 65 లక్షల మంది అది అప్పుడు వస్తుంది అక్కడ అన్నమాట. 90 లక్షల మంది ఇంత ఉండదు. సో న్యాచురల్లీ లాస్ట్ టైం కూడా 57 అంటే మీరు 64 లక్షల మంది తీస్తే లాస్ట్ టైం పర్సంటేజ్ కూడా మీకు 61, 62 వస్తుండే. 62 కాకుండా 65 కూడా వస్తుండే. దట్ ఈస్ యాక్చువల్ ఓటింగ్ పర్సంటేజ్. కానీ బీహార్లో 2-3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీకు తెలిసింది 75 లక్షల మంది బీహార్లో కన్జర్వేటివ్ ఎస్టిమేట్స్ ప్రకారం బీహార్లో లేరు, వాళ్ళు బయట పనిచేస్తారు. హైదరాబాద్ కానీ, ముంబై కానీ, చెన్నై కానీ, కేరళ తీసుకోండి, ఎక్కడైనా బీహార్ వాళ్ళు ఉంటారు, యూపీ వాళ్ళు ఉంటారు, చాలా మటుకు అస్సాం నుంచి కూడా. అంటే యాక్టివ్ లేబర్ ఫోర్స్ కదా సార్. కరెక్ట్. మన దగ్గర లేబర్ ఫోర్స్ అంత యాక్టివ్ లేరు, అడ్డాల్లో చాలామంది నిలబడి ఉంటారు పొద్దున. కానీ బీహార్ ఇలాంటి వాళ్ళు పనిచేయరు, అక్కడ చాలా కష్టపడి పనిచేస్తారు, వాళ్ళు మెచ్చుకోవాలి వాటికి. మలయాళీలు దుబాయ్లో ఎట్లా పనిచేస్తారో అదే వీళ్ళు ఇక్కడ పనిచేస్తారు. అదే మలయాళీలు కేరళలో పనిచేయరు, బీహారీ వాళ్ళు అక్కడ పనిచేస్తారు. వాళ్ళకి కేరళ, దుబాయ్ రోజుకి 1500 పడుతుంది వాళ్ళ అకౌంట్లో. అన్స్కిల్డ్ లేబరర్కి 1500 రూపాయలు. ఇక్కడ మన దగ్గర 750 నుంచి 1000 రూపాయలు ఉంటుంది మ్యాక్సిమం. స్కిల్ లేబరర్ అయితే ఇంకా ఎక్కువ, 3500 నుంచి 4000 రూపాయలు ఒక రోజుకి. కార్పెంటర్ కానీ, మేస్త్రీలు కానీ, వీళ్ళందరికీ. ఎనీవే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు మన 2 o'clock ఫిగర్స్ మనకి ఇంకా రాలేదు యాజ్ వీ రికార్డింగ్ దిస్ ప్రోగ్రామ్. బహుశా ఒక 55 లాస్ట్ టైం ఉన్న 57కి ప్రకారం ఈసారి ఒక 65% దాకా ఓటు రావచ్చు. ఎందుకంటే మీరు అడిగారు ప్రశ్న, 64 లక్షల మందిని తీసేశారని. అవును. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో ఫైట్ చేశారు. సుప్రీంకోర్టు ఏమన్నారు, ఎవరెవరు పేర్లు తీశారు మొత్తం మీరు అక్కడ లిస్టు పెట్టండి, అన్ని బిఎల్ఓ ఆఫీస్ బయట, ప్రతి బూత్ బయట పెట్టండి అన్నారు. ఎలక్షన్ కమిషన్ పెట్టారు, పేర్లు ప్రింట్ చేసి పెట్టారు. సాఫ్ట్ కాపీ ఉంది, నాకు యాక్సెస్ లేదు. పొలిటికల్ పార్టీస్కి ఇచ్చారు. సో ఇప్పుడు మీరు ఒక బూత్ ఇన్ఛార్జ్ ఉంటే మీ ఏరియాలో, వాసుదేవన్ గారు, మీకు ఆ బూత్లో ఉన్న అన్ని ఓటర్స్ మీకు తెలుసు, ఎందుకంటే మీ ఏరియా వాళ్ళు. సో ప్రతి బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర ఆ లిస్ట్ ఉంటుంది. లిస్టు పెట్టారు, ఎలిమినేట్ చేసిన వాళ్ళవి. కరెక్ట్. అండ్ అది కాకుండా అదే లిస్టు పొలిటికల్ పార్టీ ఏజెంట్స్కి ఇచ్చారు బూత్ వైస్. వాళ్ళ పని ఏంటి ఇప్పుడు? దట్ ఎక్స్టెంట్ ఇట్ వాస్ ట్రాన్స్పరెంట్, వెరీ ట్రాన్స్పరెంట్. దట్ ఈస్ సుప్రీంకోర్టు అప్రిషియేటెడ్. వాళ్ళే అడిగారు, చేయమన్నారు, చేశారు. ఎలక్షన్ కమిషన్ విత్ ఇన్ 24 hours చేశారు. దట్ ఈస్ బెస్ట్ పార్ట్. ఈ లిస్టు మీ చేతిలో వచ్చింది అనుకోండి, మీ బూత్ నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 400 మందిని తీసేశారు, లేకుంటే 200 మందిని తీసేశారు. 1000 మంది, 1200 మంది ఉంటారు ఒక బూత్లో. అదే రేషియో తీసుకుంటే ఒక 200 మందిని తీసేసినప్పుడు మీరేం చేస్తారు, ఆ లిస్ట్ చూస్తారు ఫస్ట్. అరే ఈయన మన ఏరియాలో ఉండే కదా, ఇప్పుడు లేడు, ఇక్కడ పోయిండు కదా, ఎక్కడ పోయిండు తెలియదు, దాన్ని బాంబే వెళ్ళిపోయిండు. సో స్ట్రైక్ ఆఫ్. ఓకే, లేడు, కరెక్ట్ డిలీషన్ కరెక్టే జరిగింది. ఈయన ఏమైంది, అరే ఈయన చనిపోయింది కదా 3 సంవత్సరాల ముందు, స్ట్రైక్ ఆఫ్. ఎందుకంటే లాస్ట్ రివిజన్ జరిగింది 2020లో రివిజన్. ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. అంటే మీకు ఫ్రెష్గా ఓటర్గా మిమ్మల్ని ఎన్రోల్ చేస్తున్నారు. ఈసారి ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ ఫిలప్ చేయాల్సి వస్తుంది మీకు. ఇదన్నీ చూసుకుంటూ వస్తే కాంగ్రెస్ వాళ్ళు ఒక అబ్జెక్షన్ కూడా ఫైల్ చేయలేదు. వాళ్ళే కోర్టుకు వెళ్ళి గొడవ చేశారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అన్నారు, కావాలని చెప్పి దళితులు తీసేస్తున్నారు. నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు, ఈ ఓటర్ లిస్టులో దళిత్ అని ఎక్కడైనా పేరు పెడతారు ఎవరైనా? లేదు కదండి. మీరు అట్లీస్ట్ మైనారిటీ మీరు చెప్పొచ్చు, ముస్లిమ్స్ అనగానే ఓకే, ఆ పేరు చూస్తే ఓటర్ దగ్గరకు వచ్చేప్పటికి అట్లా మైనారిటీ అని పెట్టడానికి కూడా లేదు. అది కూడా మీరు చూస్తే పేరు మొహమ్మద్ ఖాన్ అనగానే ఓకే ఈయన ముస్లిం అని చెప్పొచ్చు మీరు. కానీ మైనారిటీ దళితులు ఎట్లా తెలుస్తుంది? పూర్ పీపుల్ని తీసేశారని చెప్పారు రాహుల్ గాంధీ. సరే సుప్రీంకోర్టు ఏం అడిగారు, అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబల్ దగ్గర మీరు అబ్జెక్షన్ ఎందుకు ఫైల్ చేయట్లేదు? అబ్జెక్షన్ అంటే సపోజ్ మీ బూత్ నుంచి నేను చెప్పినట్టు 220 తీసిన తర్వాత మీకు తెలిసింది కాదు 20 మంది కరెక్ట్ ఉన్నారు, ఇప్పుడు కూడా వీళ్ళు తప్పుగా తీసేశారు, తప్పు లిస్టులో తీసేశారు. మీరు వాళ్ళ వైపు నుంచి మీరు ఒక అప్లికేషన్ ఫైల్ చేయొచ్చు బిఎల్ఓకి. అదే బిఎల్ఓ ఆఫీస్లో వెళ్ళి, సార్ వీళ్ళు బతుకున్నారు, మీరు ఎక్కడ వెళ్ళలేదు, ఇక్కడ ఉన్నారు, మీ వాళ్ళు తప్పుగా వీళ్ళు డిలీట్ చేశారంటే వాళ్ళు ఇంకో ఆ లిస్ట్ తీసుకొని మళ్ళీ అదే ఇంటికి వెళ్తారు, చెక్ చేసి మళ్ళీ అప్రూవ్ చేస్తారు, లేకుండా మళ్ళీ డిలీట్ చేసేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు ఒక అప్లికేషన్ కూడా పెట్టలేదు. 64 లక్షల మంది నుంచి ఒక్క అప్లికేషన్ కాంగ్రెస్ వాళ్ళు పెట్టలేదు. మ్యాక్సిమం అప్లికేషన్ 1000 కన్నా ఎక్కువ వచ్చింది సిపిఐ ఎంఎల్ దగ్గర నుంచి. సిపిఐ ఎంఎల్ అంటే మన నెక్సలైట్ అవుట్ఫిట్, మార్క్సిస్ట్ లెనినిస్ట్, వాళ్ళ పొలిటికల్ అవుట్ఫిట్ ఉంది ఒకటి. సో దే వర్ యాక్టివ్. వాళ్ళు ఇప్పుడు కూడా యాక్టివ్ ఉన్నారు. బీహార్లో లాస్ట్ టైం వాళ్ళు ఐ థింక్ 8 సీట్లంతా గెలిచారు వాళ్ళు. టోటల్ 11 ఫస్ట్ ఫేస్లో. గుడ్ నెంబర్. దక్షిణాదిలో తగ్గిపోతుంటే అక్కడ వాళ్ళు అంటే వాళ్ళది ఏంటంటే ఆ నెక్సలైట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది అక్కడ. ఈసారి ఎంత ఉందో లేదో తెలియదు.
నక్సలైట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదాకా అక్కడున్న ప్రజలు భయపడి ఓటేస్తారు. మిమ్మల్ని చూసుకుంటాం. ఇప్పుడు ఆలోచించండి, మీరు నల్లమలలో మీకు మొత్తం నక్సలైట్ అవుట్ఫిట్ హ్యాండ్ ఉంటే మీరు చుట్టుపక్కల ఉన్న అన్ని కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకే, వారు అన్నలు వస్తారు, బంధుకు చూపిస్తారు, చంపేస్తారంటే భయేసి ఓటేస్తారు వాళ్ళకు. సో అది సిపిఐ ఎమ్మెల్యే ఒకటి, అక్కడ సిపిఐ ఉంది, సిపిఎం కూడా ఉంది అక్కడ. సో వాళ్ళకు 11 నుంచి 15 సీట్లు ఇచ్చేద్దాం వాళ్ళు యూజువలీ, కానీ ఈసారి తక్కువ వస్తుంది వాళ్ళకి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఈసారి ఓవైసీకి, ఎందుకంటే ఆర్జేడీ మెయిన్ ప్లాంక్ యాదవ్ ముస్లిం కాంబినేషన్. యాదవ్ ముస్లిం వాళ్ళది అది ఎప్పుడు అంతే. దాంట్లో ఈసారి లాస్ట్ టైం కూడా వాళ్ళు 5 సీట్లు గెలిచారు ముస్లిం ఏఐఎంఐ మన మజ్లీస్ పార్టీ అసదుద్దీన్ ఓవైసీది. దాంట్లో 4 వీళ్ళు కొనుక్కున్నారు ఆర్జేడీ వాళ్ళు, 5 గెలిస్తే. సో ఆ కోపం ఓవైసీకి ఉండే. ఈసారి కూడా ఆయన స్పీచ్లు చూడండి, నేను అనుకుంటా మోదీ గారి కన్నా ఎక్కువ అగ్రెసివ్గా ఆర్జేడీని అటాక్ చేసింది, కాంగ్రెస్ని అటాక్ చేసింది ఓవైసీ. ఓకే, ఆయన బీజేపీ తక్కువ తిడుతున్నాడు, ఎందుకంటే బీజేపీ వైపు ముస్లిం ఓటు పోదు కదా. ఆయనకు కావాల్సింది ముస్లిం ఓట్లు, ఆ ముస్లిం ఓట్లు ఏమో బీజేపీ వైపు వెళ్ళదు. వెళ్తుంది ఎవరికి ఛాన్స్ ఉన్నది, కాంగ్రెస్ కాకుంటే ఆర్జేడీ. వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, స్పెసిఫిక్గా అడుగుతున్నారు, మీరు అప్పుడు పరిపాలనించి ఎంతమందిని చంపేశారు, ఇక్కడ ఎన్ని మర్డర్లు జరిగింది, మీరు నడిపిస్తున్నాడు కరప్షన్ ఎంత ఉంది అని ఆయన అడుగుతున్నారు. బీజేపీ అడగట్లేదు. బీజేపీ ఓవరాల్ పైనుంచి ఇట్లా మాట్లాడుకుంటున్నారు కానీ వాళ్ళు డెప్త్గా వెళ్ళట్లేదు. మోదీ గారు కానీ మన అమిత్ షా గారు వాళ్ళకి అక్కర కూడా లేదు, అంతే స్పెసిఫిక్ వెళ్ళక్కర్లేదు. ఒక ప్రధానమంత్రి అయినా కానీ ఆయన అంత డీటెయిల్గా వెళ్ళక్కర్లేదు. కానీ ఈయన ఇన్స్టెన్స్ బై ఇన్స్టెన్స్ పేపర్ చేతిలో పెట్టుకుని చెప్తున్నాడు, మీరు ఇన్ని మర్డర్లు జరిగింది, ఇన్ని రేపులు జరిగినాయి, ఇన్ని అత్యాచారాలు చేశారు, ఇన్ని కరప్షన్ కేసెస్ మీ మీద ఉందని డీటెయిల్డ్గా ఆర్జేడీ మీద కాంగ్రెస్ మీద దాడి చేస్తున్నారు ఓవైసీ. ఎందుకంటే ఆయనకి అదే ముస్లిం ఓట్లు ఆయనకు కావాలి. ఈసారి ఎన్నిసార్లు ఆయన కంటెస్ట్ చేస్తుంది? 45 దాకా కంటెస్ట్ చేస్తున్నారు. లాస్ట్ టైం 100 చేసినట్టు. సో ఈసారి కూడా ఆయన డెఫినెట్గా ఈ మినిమం ఇప్పుడు కిషన్గంజ్ లాగా కాన్స్టిట్యున్సీ తీసుకోండి, చాలా మటుకు వెస్ట్ బెంగాల్ వైపు ఉన్న కాన్స్టిట్యున్సీలు అన్నీ ముస్లిం మెజారిటీ. ఆ మెజారిటీ కాన్స్టిట్యున్సీలో 10 నుంచి 15% ఓట్లు తీసుకెళ్ళిపోతే అయిపోతుంది ఈజీగా. లాస్ట్ టైం ఇంత ఇంటెన్సివ్గా చేయకుండా కూడా 5 సీట్లు కలిస్తే ఈసారి మినిమం 10 సీట్లు 15 సీట్ల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఆ ఓట్లు పోతాయి. సో దాట్ ఈస్ గోయింగ్ టు అడ్వర్స్లీ ఎఫెక్ట్ ఆర్జేడీ, మెయిన్లీ ఆర్జేడీ, కాంగ్రెస్ తక్కువ అది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చూసిన దాని ప్రకారం మనం ఎలక్షన్ దాని కౌంట్ పెడితే నేను అనుకుంటాను ఈ ఫస్ట్ ఫేజ్లోనే వీళ్ళకి పెద్ద దెబ్బ దాగబోతుంది ఆర్జేడీకి. ఎందుకంటే ఈ ఫేజ్లోనే వాళ్ళు ఎక్కువ సీట్లు గెలవాలి ఉండే వాళ్ళకి. ఫేజ్ 1 ఈస్ గోయింగ్ టు డిసైడ్ ద ఫేట్. కరెక్ట్, ఎందుకంటే ఈ 42 సీట్స్కి తగ్గి 38, 36కి వస్తే ఆర్జేడీ అవుట్. ఎందుకంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలవలేరు. మీరు పుల్లింగ్ ఇంపాక్ట్ అంటారు దాన్ని, గెలవలేరు, ఉన్నవి కాపాడుకోగలరు. అది 11 సీట్ల దాకా వస్తుంది టోటల్గా అని చెప్తున్నారు యాజ్ పర్ ఒపీనియన్ పోల్స్. యూ షుడ్ హ్యావ్ ది ఇంపాక్ట్ టు పుల్ ద ఓట్స్, అది లేదు. బీజేపీ ఒక టైం నెంబర్ 2 ఉండే బీహార్లో, ఇప్పుడు బీజేపీ నెంబర్ 1 పొజిషన్కి వచ్చేసారు. నేను దాన్ని కర్ణాటక మోడల్ అని చెప్తాను. ఇప్పుడు కర్ణాటకలో ఒక టైం 20 సంవత్సరాల ముందు 15 సంవత్సరాల ముందు జేడీఎస్ వాజ్ అ బిగ్ పార్టీ, దేవగౌడ అండ్ కుమారస్వామి పార్టీ. ఇప్పుడు ఏమైందండి వాళ్ళ పరిస్థితి? ఆల్మోస్ట్ మరుగుజ్జు అయిపోయింది. వాళ్ళని మండ్యా పార్టీ నుంచి నాన్ మండ్యా పార్టీ కూడా చేసేసారు బీజేపీ. అక్కడ బీజేపీ కూడా ఆపోజిషన్లో ఉన్నారనుకోండి, కానీ దేవగౌడని పక్కన పెట్టి ఒక ఎంపీ పోస్ట్ ఇచ్చేసి కుమారస్వామిని తీసుకెళ్ళి ఢిల్లీలో పెట్టేశారు. నామో నిషాద్ అయిపోయింది అక్కడ జేడీఎస్ది. సేమ్ థింగ్ దే డిడ్ ఇన్ మహారాష్ట్ర. షిండేకి ఫస్ట్ టైం ఇచ్చి పార్టీ స్ప్లిట్ చేయించారు. స్ప్లిట్ చేయించి సెకండ్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు ఈసారి ఎవరు ముఖ్యమంత్రి అని చెప్పకుండా ఎలక్షన్ గెలిచిన తర్వాత బీజేపీ మెజారిటీ మా దగ్గర ఉంది, మేము ఉంటాం, మీరు ఉండే లేకుండా వెళ్ళిపోండి అన్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అయిపోయారు. బీహార్లో కూడా ఇది జరిగితే ఐ వోంట్ బీ సర్ప్రైజ్. దానికోసం ఇప్పుడు దాకా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అంటారు. లాస్ట్ టైం కూడా బీజేపీ కన్నా తక్కువ సీట్లు వచ్చాయి. అవును, కానీ వాళ్ళు ఏంటంటే ముందరే నితీష్ అన్నారు కాబట్టి. కానీ దీంట్లో అన్నిటికంటే పెద్ద వైల్డ్ కార్డ్ చిరాగ్ పాస్వాన్ నేను అనుకుంటాను, నా అంచనా ప్రకారం మోదీ గారు ఫేవరెట్. ఆయన ఎప్పుడు మోదీ గారి గురించే మాట్లాడుతుంది. మోదీ గారు మా ఫాదర్ ఫిగరు అది ఇది అని చెప్తారు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ రామ్విలాస్ పాస్వాన్ గారు ఎక్కువగా ఎల్కే అద్వానీ గారితో చాలా క్లోజ్ ఉన్నారు ఆయన. తో అదే పరిస్థితుల్లో కానీ ఆయనకన్నా చాలా అగ్రెసివ్ చిరాగ్ పాస్వాన్. ఒక యంగ్ ఫేస్, ఒక ఫిల్మ్ స్టార్ లుక్, ఇదన్నీ ఇప్పుడు చూస్తున్నప్పుడు ఆయనకి బహుశా నితీష్ కుమార్ని రీప్లేస్ చేయడానికి చిరాగ్ పాస్వాన్ ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఒక తురుపు ముక్కను రెడీ చేసుకున్నారు మోడీ. చేయడం కూడా కాదు, ఆయన ఓపెన్గా చెప్పారు, నెక్స్ట్ 5 years నేను ఇక్కడ బీహార్లోనే ఉంటాను, బీహార్ని డెవలప్ చేస్తాను,
నెక్స్ట్ ఎలక్షన్లో నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ అవ్వబోతున్నాను. ఈజ్ ఓపెన్లీ సెడ్ ఇట్. నా ఇంట్రెస్ట్ బీహార్, నాకు బీహార్ ముఖ్యమంత్రి కావాలన్నది. దానికి ఆయన సొంతం పార్టీ పెట్టుకొని గెలుస్తారా లేకుంటే బీజేపీలో విలీనమైపోతారా చూడాల్సింది. అదొకటి ఉంటుంది. ఎందుకంటే బీజేపీలో ఆయన కంప్లీట్ వచ్చి ఇప్పుడు చిరాగ్ ఎంట్రీని టు వాట్ ఎక్స్టెంట్ అండి ఈయన నితీష్ ఆహ్వానిస్తారు? డెఫినెట్గా. ఎందుకంటే నితీష్ కుమార్ ఎప్పుడో 15 సంవత్సరాల ముందు కూడా చెప్పారు, నాది అయిపోయింది లాస్ట్ ఎలక్షన్ అని చెప్పారు. దాని తర్వాత లాస్ట్ ఎలక్షన్ అన్నారు, లాస్ట్ ఎలక్షన్, ఇప్పుడు ఇది నెక్స్ట్ లాస్ట్ ఎలక్షన్ అంటున్నారు. ఆయన ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు పొలిటికల్ పవర్గా. బహుశా నేను చెప్పిన దాని ప్రకారం మహారాష్ట్ర స్ట్రాటజీ కానీ కర్ణాటక స్ట్రాటజీ యూజ్ చేసి నితీష్ కుమార్ని తగ్గించి, దానికోసం బీజేపీకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 100 సీట్ల కన్నా ఎక్కువ వాళ్ళు పోటీ చేయలేకపోతున్నారు. 102 ఆయన అదే నంబర్ ఆయన కూడా అడుగుతున్నాడు. కానీ ఆయన స్ట్రైక్ రేట్ చాలా తక్కువ. కాంగ్రెస్ లాగా కాంగ్రెస్ 100లో 15 గెలిస్తే వీళ్ళేమో 100లో 32 గెలుస్తున్నారు. బీజేపీ ఏమో 70 గెలుస్తున్నారు. బీజేపీకి 150 సీట్ల పోటీ చేశారనుకోండి, దే వుడ్ హావ్ వన్ ఎ లార్జర్ నెంబర్. కానీ బీహార్ ఈజ్ క్యాస్ట్. బీహార్ క్యాస్ట్ పాలిటిక్స్. బీహార్లో ముస్లిం అనదర్ ఆంధ్ర అండి. ఎగ్జాక్ట్లీ నేను చెప్పడానికి వచ్చి మీరు చెప్పేశారు. ఆంధ్ర లాగానే ఇట్స్ ప్యూర్. అక్కడ కమ్మ కానీ కాపు కానీ రెడ్డిలు కానీ ఇట్లాంటి డివిజన్స్ చాలా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఇంకా చాలా ఫైన్ ట్యూన్ ఉంది. పార్టీలే రిప్రజెంట్ చేస్తారు వాళ్ళని. ఓకే, మాంఝీ గారి పార్టీ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాస్, చిరాగ్ పాస్వాన్ బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీ, బీజేపీ ఏమో ఫార్వర్డ్ క్యాస్ట్ అండ్ ఓబీసీ, నితీష్ కుమార్ గారు ఏమో ఇంకొక ఓబీసీ సెగ్మెంట్. సో వీళ్ళందరూ సెగ్మెంట్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి. ఆర్జేడీ ఏమో ముస్లిం యాదవ్, కాంగ్రెస్ ఏమో ముస్లిం ఓట్ బ్యాంక్. వాళ్ళకి యాదవ్ లేదు, ముస్లిం అంతే. వాళ్ళకి ఇంకే ఓట్ బ్యాంక్ లేదు వాళ్ళకి. సో ఇట్లాంటి అండ్ అగైన్ యాంటీ మోదీ ఎవరైనా ఉంటే వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్కి వేస్తారు అంతే. అది కాకుండా స్పెసిఫిక్గా అక్కడ పార్టీలే క్యాస్ట్ని రిప్రజెంట్ చేస్తున్నారు. మన దగ్గర అంత లేదు. కానీ మీరు చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు అనగానే ఆయన క్యాస్ట్ రిప్రజెంట్ చేసుకుంటున్నాడు అని చెప్పొచ్చు. కానీ ఓవరాల్ క్యాండిడేసీ చూస్తే అట్లా ఉండదులేండి. పెట్టుకుంటారు. జగన్ ఉన్నప్పుడు కూడా అంతే. ఆయన నామినేట్ చేసిన పోస్టులు, ఎమ్మెల్సీ పోస్టులు అన్నీ, మీరు ఎమ్మెల్యే పోస్టులు కూడా చూడండి, అక్కడెక్కడ అన్ని కాంబినేషన్, క్యాస్ట్ కాంబినేషన్ వర్కౌట్ చేసుకుంటారు. ఈవెన్ టికెట్ డిస్ట్రిబ్యూషన్ కూడా అంతే. అమిత్ షా గారు ఉన్నారు ఇక్కడ టికెట్ డిస్ట్రిబ్యూషన్లో. అక్కడ కూర్చొని అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఒక ఎలక్షన్ పోటీ చేసినప్పుడు సీరియస్ క్యాండిడేట్స్ ఉండాలి. రాహుల్ గాంధీ ఈ డెడ్ లైన్ కన్నా ముందు 6వ తారీఖు డెడ్ లైన్, 4వ తారీఖు క్లోజ్ అయిన ముందు ఒక 5 రోజుల ముందా కనిపించలేదు బీహార్లో. బీహార్ ఎలక్షన్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఆయన ఎక్కడో సౌత్ అమెరికాలో వెళ్ళిపోయారు. ఆ టైంలో మీరు అక్కడ ఉండాలండి. మీ పీసీసీ ప్రెసిడెంట్ని ఎయిర్పోర్ట్లో చితకబాది కొట్టారు వాళ్ళు, మీ పార్టీ వాళ్ళే. పాపం ఎయిర్పోర్ట్ లోపలికి పారిపోయాడు ఆయన, మళ్ళీ టికెట్లు ఇవ్వలేదని చెప్పేసి. సో మీరు అక్కడ ఉండి ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేయకుండా అశోక్ గెహ్లోట్ని పంపించారు. అశోక్ గెహ్లోట్కి ఏం హోల్డ్ ఉంటుందండి? మేనిఫెస్టో టైంలో ఇంకా రాష్ట్రం కాదు ఏమన్నా హోల్డ్ ఉండటానికి. సరే, మేనిఫెస్టో రిలీజ్ చూడండి. మేనిఫెస్టోలో పిక్చర్ ఈయనదే, తేజస్విది. వీళ్ళేమన్నారు కాంగ్రెస్ వాళ్ళు, కాదు రాహుల్ గాంధీ పిక్చర్ కూడా పెట్టాలండి, మా లీడర్స్ కూడా పెట్టారు, బీహార్లో పెట్టాలంటే ఇది మేనిఫెస్టో, ఉంటే తీసుకోండి లేకుండా లేదు, మీరు స్టేజ్ నుంచి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. లాస్ట్ వీళ్ళందరూ తేజస్వి ఫోటో ఉన్న మేనిఫెస్టోని పెట్టి నిలబడ్డారు అక్కడ స్టేజ్ మీద. ఇదే అశోక్ గెహ్లోట్ వీళ్ళందరూ కలిసి. సో అంత దారుణ పరిస్థితికి వచ్చేసారు కాంగ్రెస్ బీహార్లో. తేజస్వి యాదవ్ దగ్గరికి వచ్చేప్పటికండి ఎంత వరకు అతను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు? వాళ్ళ కాస్ట్ కాంబినేషన్ అండి, యాదవ్ ఓట్ బ్యాంక్. యాదవ్ ఓట్ బ్యాంక్ ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ చూడండి, సేమ్ బీహార్లో ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్ అక్కడ, ఇక్కడ కూడా యాదవ్ ముస్లిం ఓట్ బ్యాంక్, ఎంవై అంటారు వీళ్ళు, ముస్లిం యాదవ్ ఓట్ బ్యాంక్. ఈ ముస్లిం బీజేపీకి ఓట్లు వేయరు. నేను ఎప్పుడు చెప్తుంటాను, బీజేపీ వాళ్ళ హిందూ కాన్స్టిట్యుయెన్సీని చూసుకుంటే చాలు. మీరు ముస్లిం క్యాండిడేట్ వెనక ముస్లిం ఓట్లు వేస్తారంటే వేయరు. మీరు ఎంత ట్రిపుల్ తలాక్ తీసేసినా కానీ, మీరు ఆర్టికల్ 370 రివోక్ చేసి ఏం పని చేసినా కానీ మీకు లాస్ట్లో ఓట్లు రావు. ఏదో 1-2% ఎవరైనా వేసిన అంతగాని దానికన్నా ఎక్కువ రాదు. వాళ్ళు కాంగ్రెస్కే ఓటేస్తారు, లేకుంటే ఇట్లాంటి పార్టీస్ సమాజ్వాదీ పార్టీ కానీ ఆర్జేడీ ఇలాంటి పార్టీకి ఓటేస్తారు. మీరు హిందుత్వ కాంపోనెంట్ మీరు స్ట్రాంగ్గా మీరు గుర్తిస్తే, గుజరాత్ వాజ్ అ లెబారెటరీ ఫర్ దాట్. గుజరాత్ నరేంద్ర మోదీ గారికి వచ్చే ముందు కూడా బీజేపీ అక్కడ హిందూ ఓట్ని కాన్సన్ట్రేట్ చేసుకున్నారు. అది మక్కువ 2002 రైట్స్ తర్వాత ఇంకా కొంచెం యాక్సెంచుయేటెడ్ అయిపోయింది. అంటే కొంచెం సీరియస్ అయిపోయి కంప్లీట్లీ హిందువులన్నీ బీజేపీ వైపు వెళ్ళిపోయారు. దానికోసం కాంగ్రెస్ అసలు అక్కడ ఛాన్సే లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో వాసుదేవన్ గారు ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో కూడా ఫస్ట్ ఫేజ్లో నేను చెప్పినట్లు బీజేపీ, ఎందుకంటే కొన్ని సీట్స్ మార్జిన్స్ చాలా తక్కువ, ఇంకో కొన్ని సీట్స్లో ఎంత సార్ అంటే ఒక 2000 అట్లా మేజర్ వన్స్ ఆర్ గుడ్ మార్జిన్స్. కానీ కొన్ని ప్లేసెస్లో ఒక 5-6 కాన్స్టిట్యూన్సీ నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం తక్కువ, చాలా తక్కువ.
సో అది అక్కడిక్కడ స్వింగ్ కావచ్చు. ఇంకోటి చిరాగ్ పాస్వాన్ ఇష్యూ నేను చెప్పాను. ఇప్పుడు చిరాగ్ పాస్వాన్ ఒక 5,000 10,000 ఓట్లు ఇచ్చేస్తే సిచ్యువేషనే మారిపోతుంది అక్కడ. ఈసారి ఆయన టార్గెట్ చేయట్లేదు. ఆయనకి ఏదో 28 సీట్లంతా ఇచ్చారు, ఆయన దాంట్లో పోటీ చేస్తున్నారు వాళ్ళ పార్టీ వాళ్ళందరూ. ఇక్కడ టార్గెట్ చేయట్లేదు అనమాట. సో డెఫినెట్గా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం మనం చూస్తే లాస్ట్ టైం బీజేపీకి 59% సీట్లు వచ్చినాయి, 74. జేడీయూకి ఏమో 43. డిఫరెన్స్ చూడండి, వ్యాస్ట్ డిఫరెన్స్ ఉంది కదా, 30 సీట్ల డిఫరెన్స్ ఉంది. అది కాకుండా హిందుస్థాన్ ఆవామీ మోర్చా, మన మాంజీ గారి పార్టీ, అదేమో వాళ్ళకి 3%, చాలా తక్కువ. అండ్ వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ, అది ఇంకొక పార్టీ. సో ఈ మెయిన్ ఓటింగ్ అలయన్స్ మీకు వచ్చేదాకా మీరు కంప్లీట్ ఆర్జేడీ 2020లో కూడా వాళ్ళకి 61 సీట్లు వచ్చినాయి 121లో. ఓకే, మనం ఇప్పుడు డిస్కస్ చేసాం స్టార్టింగ్లోనే. అది అంటే ఆర్జేడీ లెడ్ ఆపోజిషన్ అలయన్స్ మహాగఠబంధన్. వాళ్ళకి 243 క్రాస్ చేయాలంటే 120 క్రాస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇదే పర్ఫార్మెన్స్ వాళ్ళు చేసిన 2020లో వాళ్ళు సెకండ్ ఫేజ్లో కూడా చేస్తేనే వాళ్ళకి ఓట్లు వస్తాయి. సెకండ్ ఫేజ్ బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్స్లో ఉన్నది. దానికోసం మోదీ గారు చూడండి ఇవాళ కూడా ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. ఆయన సెకండ్ ఫేజ్ రాహుల్ గాంధీ ఎక్కడో ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళిపోయారు అంతే. ఆయన తెలిసిపోయింది బీహార్లో లేదు. నిన్న ప్రియాంక గాంధీ అయితే ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు. బీహార్ అంతా ఓట్ చోరీ నడుస్తుంది, బీజేపీ అట్లనే గెలుస్తారు అని చెప్పేసి. అంటే దే హ్యావ్ యాక్సెప్టెడ్ అనమాట. అండ్ ఒపీనియన్ పోల్స్ కూడా అది చూపింది. ఇవాళ సాయంత్రం దాకా పార్టీలకైతే వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ వచ్చేస్తుంది. మన మీడియాలో మనం చెప్పాం, కానీ అక్కడ ఎగ్జిట్ పోల్ కండక్ట్ చేస్తున్న వాళ్ళు ఫస్ట్ ఫేజ్ తీసుకొచ్చి పార్టీ వాళ్ళు కూడా చెప్తారు, చూడండి ఇది మీది ఫిగర్స్ అని చెప్తారు. ఒఫీషియల్ డిస్క్లోజ్ చేయరు బయట, కానీ అందరికి తెలిసిపోతుంది ఎంత. ఎందుకంటే సెకండ్ ఫేజ్ మళ్ళీ మీరు ఇంకా 2 రోజులు ఉంది కదా క్యాంపెయిన్ చేయడానికి అని చెప్పి, ఒఫీషియల్ క్యాంపెయిన్కి ఇంకా టైం ఉంది కదా చెప్పి 2-3 రోజులు ఉంది, మనం ఇంకా కొంచెం స్ట్రాంగ్గా క్యాంపెయిన్ చేద్దామని చెప్పేసి. రాహుల్ గాంధీ కనిపించట్లేదు అప్పుడు. సో డెఫినెట్గా చిరాగ్ పాస్వాన్ ఇంపాక్ట్ ఒకటి, ఓవేసీ ఇంపాక్ట్ ఒకటి, ఇంకోటి ఉపేంద్ర కుష్వా అని ఇంకోరు ఉన్నారు. వాళ్ళు కూడా లాస్ట్ టైం హీ వాజ్ ఆల్సో వ్యాసిలేటింగ్. ఆయన కూడా అటువైపు లేదు ఇటువైపు లేదు, ఇండిపెండెంట్గా లేదు. ఈసారి ఆయన కూడా బీజేపీలో ఉన్నారన్నమాట. ఆయన ఇన్ఫ్లుయెన్స్ కొంచెం తక్కువ, అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు. సో ఇదన్నీ చూస్తే ఐ థింక్ ఇప్పుడు చూపిస్తున్న ఒపీనియన్ ప్రకారం 120 నుంచి 140. అమిత్ షా గారు ఏమో 168 అంటున్నారు. ఆయన ఒట్టిగా చెప్పారు కదా, ఎందుకంటే ఆయన దగ్గర ఫిగర్స్, సాలిడ్ ఇన్పుట్స్ ఉంటాయి, 100% ఉంటుంది. అది ఒక పోలింగ్ ఏజెన్సీ నుంచి కాదు, 5-6 పోలింగ్ ఏజెన్సీస్ నుంచి ఆయన దగ్గర ఉంటుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. సో 160 సీట్లలో గెలుస్తామంట. 140 ఉంటే కూడా చాలా సేఫ్. చూడాల్సిందంటే బీహార్లో నెక్స్ట్ ఎలక్షన్ దాకా జేడీయూ ఉంటారా లేదా అనేది, అది ఇప్పుడు అదే సార్. ఇప్పుడు అంటే ఇప్పటి వరకు ఏంటంటే వాస్తవంగా అక్కడ ఉన్న పరిస్థితి చెప్తున్నారు. సో ఓటర్ మూడ్ మారిపోయి, లేదు ఇన్నాళ్ళు మనం జేడీయూ వీళ్ళకి కూటమికి అవకాశం ఇచ్చాం, లెట్ us ఓట్ ఫర్ ఆర్జేడీ అలయన్స్, అదే వాళ్ళ మహాగఠబంధన్ ఉంది కదా, దానికి వేద్దాం అనుకుంటే పరిస్థితులు తారుమారైతే నితీష్ కుమార్ని ఎలా చూడాల్సి ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు నితీష్ కుమార్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద బ్యాంక్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నడుస్తుంది. అదే అమిత్ షా గారు కావాలంటే రాత్రి కొనేసుకుంటారు, పెద్ద పనేం కాదు. అంత నితీష్ కుమార్ 16 మంది అనుకుంటా వాళ్ళకి కూడా. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎట్లా పెట్టారు చంద్రబాబు నాయుడుని, అక్కడ నితీష్ కుమార్ని అమిత్ షా చూసుకుంటారు. ఓకే. నేను ఎప్పుడు చెప్తుంటాను, చంద్రబాబు నాయుడు ఈసారి అక్కడిక్కడ ఎందుకు వెళ్ళకుండా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ తోడున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో చిరాగ్ పాస్వాన్ లాగా మోదీ పెద్ద భక్తు, వీళ్ళకన్నా ఎక్కువ. బీజేపీ ఆంధ్రాలో ఉన్న వాళ్ళకన్నా ఎక్కువ లాయల్టీ మోదీ గారికి ఉన్నది పవన్ కళ్యాణ్ దగ్గర. సో ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు బీహార్. ఇప్పుడు మీరు మహిళల గురించి చెప్పారు, మహిళలు చాలా మంది ఓటేస్తున్నారని. లాస్ట్ టైం ఎలా ఉంది సార్ వాళ్ళ పర్సంటేజ్? అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు జరుగుతుందని. ఎందుకంటే మనం ఒక 75 లక్షల బీహారీ మైగ్రెంట్ లేబర్ గురించి మాట్లాడాం. ఇప్పుడు మొన్న ఛత్ పూజ జరిగింది, దాంట్లో చాలామంది ఛత్ పూజకు వచ్చారు. అంచనా ప్రకారం 30 లక్షల మంది వచ్చి ఉంటారు, 20 లక్షల నుంచి 30 లక్షలు. ఇంకా మిగతా వాళ్ళు అక్కడే ఉన్నారు. ఇవాళ కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా లాగా ఆర్టికల్ వచ్చిన ట్రైన్స్ లేవు అక్కడ వెళ్ళడానికి బీహార్కి ఎలక్షన్ కానీ. ఎక్కడున్నారు వాళ్ళు మిగిలిన? మిగతా మన హైదరాబాద్ లాంటి, బెంగళూరు లాంటి, చెన్నై అన్ని స్టేట్స్లో ఉన్నారు వాళ్ళు. మహారాష్ట్ర, బొంబాయిలో కూడా, ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు కావాలంటే, కానీ సౌత్ నుంచి వెళ్ళడానికి మీకు ట్రైన్స్ కావాల్సి వస్తుంది, బస్సులో వెళ్ళలేరు కదా అంత దూరం. సో వాళ్ళు ఓటు వేయలేకపోతారు. సో బీహార్లో మహిళలు మెయిల్ ఓటర్ కన్నా తక్కువ ఉన్నారు. ఐ థింక్ 52 మేల్ అండ్ 48 ఫీమేల్. కానీ ఓటింగ్కి వచ్చేటప్పుడు లాస్ట్ టైం ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే 55% మంది మహిళలు ఓట్ చేశారు, 45 మెన్ ఓట్ చేశారు. అంటే ఉన్న స్ట్రెంగ్త్ కన్నా ఎక్కువ ఓట్ చేస్తున్నారు మహిళలు. ఎందుకంటే వీళ్ళ హస్బెండ్సో లేకుండా తమ్ముడు అన్న వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు ఓటు వేయలేదు. సో దానికోసం అనమాట. సో ఇప్పుడు కేరళ లాంటి స్టేట్లో ఏం చేస్తున్నారు, స్టాలిన్ ఎందుకు భయపడుతున్నారు? మనకు స్టేట్మెంట్ ఇష్యూ చేశారు కదా, ఇప్పుడు కదా కొన్ని రోజులే,
బీహార్ వాళ్ళని బీజేపీ తమిళనాడులో ఓటర్ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు, మా డెమోగ్రఫీ మార్చేస్తున్నారు. మీరు ఎందుకు పెడుతున్నారండి బీహార్ వాళ్ళని? మీరు అక్కడ అంటున్నారు కదా బీహార్ వాళ్ళు మాకే ఓటేస్తారని చెప్పి బీహార్లో. మళ్ళీ తమిళనాడులో రిజిస్టర్ చేస్తే మీకేంటి భయం? అప్పుడు ఓపెన్గా చెప్పారు బీహార్ వాళ్ళు బీజేపీకే ఓటేస్తారు. ఇప్పుడు మీరు తమిళనాడులో రిజిస్టర్ చేస్తే మాకు ఓట్లు రావు. పినరాయి విజయన్ కేరళలో బెంగాలీ ముస్లిమ్స్ని చాలామందిని అక్కడ ఓటర్గా రిజిస్టర్ చేసుకున్నారు. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్ అండి. ఇప్పుడు ఎక్కడ కేరళ ఎక్కడ బెంగాల్ అండి? సో ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి 5 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు ఐడెంటిఫై అయిపోయారు, మలయాళం చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు. అక్కడున్న బెంగాలీ ముస్లిమ్స్ అందరూ ఇప్పుడు ఆయన రిజిస్టర్ చేసుకుంటున్నారు వాళ్ళని. ఎందుకంటే కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అండ్ మలప్పురం వైపు ఉన్న ముస్లిమ్స్ అంతా కాంగ్రెస్కే ఓటేస్తారు, ట్రెడిషనల్గా కన్వెన్షనల్గా సిపిఎంకి వేయరు. సో కొత్త ఓటర్స్ని వీళ్ళు బెంగాల్ నుంచి వచ్చారు కదా, మా వాళ్ళే కదా బెంగాలీ వాళ్ళు అని చెప్పి వాళ్ళని రిజిస్టర్ చేపిస్తారు. దాంట్లో చాలామంది రోహింగ్యాలు ఉందంటున్నారు, మన ఈయన బంగ్లాదేశ్ ఉందంటున్నారు. అదంతా ఆధార్ కార్డు మీద ఉంది, కానీ ఆధార్ కార్డ్ ఈజ్ నాట్ ద రెసిడెన్స్ ప్రూఫ్ అని చాలా క్లియర్గా చెప్పారు సుప్రీంకోర్టు కూడా. సో దాని ప్రకారం మనం చూస్తే అనలైజ్ చేస్తే ఇప్పుడున్న ఎలక్షన్ దాంట్లో మహిళల ఓట్ల కోసం ఇప్పుడు చూస్తే ఐ థింక్ 1.3 crore 1,30,00,000 మహిళల అకౌంట్లో 10,000 రూపాయలు పడారు. ఎందుకంటే మీరు చిన్నగా ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసుకోవచ్చు, 2 కుట్టు మిషన్లు కొనుక్కోవచ్చు, లేకుంటే కిరాణా కొట్టు పెట్టుకోవచ్చు, వెజిటబుల్ షాప్ పెట్టుకోవచ్చు. ఆ క్యాంపెయిన్ పనిచేసిందా? స్వయం సమృద్ధి అది పనిచేస్తుంది. ఎందుకంటే మనం మధ్యప్రదేశ్లో చూసాం ఇది, లాడ్లీ బెహన్ అని చెప్పి శివరాజ్ పాటిల్ గారు లాంచ్ చేసిన అందరూ ఆయన మీద నవ్వారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా నవ్వారు. ఎవరు వేస్తారు మహిళలు ఎందుకు వేస్తారు? కానీ వాసుదేవన్ గారు ఇది మనం అర్థం చేసుకోవాలి, ఇది డబ్బులు ఎక్కడ పోతుంది? సపోజ్ మీరు 10,000 రూపాయలు ఇచ్చారు, ఆమె వెళ్ళి 2 కుట్టు మిషన్ కొనుక్కుంది. ఆ కుట్టు మిషన్ రేట్లు తెలియదు కానీ 2-3 కొనుక్కోవచ్చు అనుకుంటా ఆ డబ్బులకి. ఆమె కొనుక్కున్నప్పుడు ఏమవుతుందండి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కంపెనీ టర్న్ ఓవర్ పెరుగుతుంది, వాళ్ళు ఇంకా మిషన్ ఆర్డర్ వస్తాయి వాళ్ళకి, అది జిఎస్టీ ఉంటుంది దాంట్లో. మనీ సర్క్యులేషన్ సార్, మనీ మళ్ళీ తిరిగి ఎకానమీకి వెళ్తుంది, సర్క్యులేషన్లో ఉంటుంది. వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంట్లో లేకుండా బ్యాంక్లో పెట్టుకోరు ఆ డబ్బులు. వాళ్ళ పిల్లల కోసం బ్యాగులు కొనుక్కుంటారు, యూనిఫామ్లు కొనుక్కుంటారు. ఇది లేకుండా వాళ్ళ భర్త దగ్గర అడగాలి కదా, అక్కర వాళ్ళకి. కానీ బిజినెస్కి ఇచ్చారు ఈ డబ్బులు. అయితే ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ ఏంటంటే ఒకసారి స్టార్ట్ చేశారనుకోండి మళ్ళీ మీరు ముద్రా లోన్కి క్వాలిఫై అవుతారు. అప్పుడు మీరు ముద్రా లోన్ అప్లై చేయొచ్చు, 50,000 నుంచి 50,000 నుంచి 10 లక్షల దాకా అప్లై లక్షలు. కొన్ని సందర్భాల్లో ఉమెన్కి అయితే ₹1,00,000 దాకా కూడా ఇచ్చారు. సో దట్ ఈస్ అ స్పిన్ ఆఫ్ అన్నమాట. ఊర్లలో మీకు ఎంప్లాయ్మెంట్ ఎక్కడి నుంచి వస్తుందండి? వీళ్ళ హస్బెండ్స్ అంతా వెళ్ళి అక్కడ పనిచేస్తున్నారు, ఇక్కడ బెంగళూరు, హైదరాబాదు, ముంబై లాంటి ప్లేస్లో. వాళ్ళకేముంది ఇక్కడ, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటా వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటూ ఉన్నారు. సో వాళ్ళ ఇంటికాడ నుంచి చిన్న ఏదైనా పెట్టుకుంటే, ఇప్పుడు కుట్టు మిషన్ 1 ఎగ్జాంపుల్, అట్లాంటి చాలా చేయొచ్చు. లిజ్జత్ పప్పడ్ ఇస్ ద క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. ఒక కోఆపరేటివ్ సొసైటీగా స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చారు వాళ్ళు. ఇప్పుడు అంటే అందరు పాపడ్లు చేయాలని చెప్పట్లేదు నేను. మీరు అమలు చూడండి ఎక్కడి నుంచి మొదలైంది. ఖైరా కోఆపరేటివ్ సొసైటీ అది సర్దార్ పటేల్ గారు స్టార్ట్ చేసినప్పటి నుంచి స్టార్ట్ అయినది. వర్గీస్ కురియన్ గారు దాన్ని ఒక కోఆపరేటివ్ మూవ్మెంట్గా తీసుకొచ్చారు. అట్లా బీహార్లో ఎంప్లాయ్మెంట్ లేదు. బీహార్ వాళ్ళు బయటకు ఎందుకు వెళ్తున్నారు? రాహుల్ గాంధీ మొన్న అన్నారు, తేజస్వి అన్నారు, మేము బీహార్ వాళ్ళకు ఉద్యోగం ఇవ్వట్లేదు బీజేపీ వాళ్ళని. బీజేపీ మొన్ననే వచ్చారు కదా, 20 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు. దానికన్నా ముందు మీరే పరిపాలించారు కదా, కర్పూరి ఠాకూర్ టైం నుంచి ఇప్పుడు దాకా. మీ గవర్నమెంట్ ఉన్నారు కదా, సోషలిస్ట్ ఉన్నారు, దాని ముందు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. మీరెందుకు ఉద్యోగం తీసుకురాలేదు? లా అండ్ ఆర్డర్. ఎందుకని అంత ఎంప్లాయ్మెంట్? లా అండ్ ఆర్డర్ సార్ ఇప్పుడు తగ్గిందనుకోండి చాలా మటుకు. కానీ ఇప్పుడు కూడా మీరు చూస్తుంటారు, కిడ్నాప్ అయింది, అదే డాక్టరు, ఇక్కడ ఇంజనీర్, వాళ్ళని వేసుకుంటారు ఫస్ట్. యూపీలో అయితే పెద్ద కిలాడీలు ఉండే అప్పుడు, షాబుద్దీన్ లాంటి చాలామంది ఉన్నారు ఆ టైంలో. ఈవెన్ బీహార్లో కూడా అంతే, షాబుద్దీన్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ కూడా ఉన్నారు కదా. సో అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఎట్లా హ్యాండిల్ చేస్తారు లా అండ్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. దానికోసం మోదీ గారు పదే పదే చెప్తున్నారు ఏంటంటే, జంగల్ రాజ్ని తీసేసి మీరు ఒక మంచి రాజుని తీసుకురండి, మా దాంట్లో ఒక లా అండ్ ఆర్డర్ డబుల్ ఇంజిన్ సర్కార్ పెడితే లా అండ్ ఆర్డర్ స్టెబిలైజ్ అయితేనే ఎందుకంటే బీహార్ దగ్గర న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి వాసుదేవన్ గారు, చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఎస్పెషల్లీ బొగ్గు చూసుకోండి, చాలా ఉంది వాళ్ళ దగ్గర. విడిపోయిన జార్ఖండ్, దే ఆర్ హ్యూజ్ రిసోర్సెస్. సో డెఫినెట్లీ ఇప్పుడు మనం బహుశా రేపు నుండి డిస్కస్ చేస్తున్నప్పుడు మనం దీనికి వచ్చి ఇంకా అనాలిసిస్ మనం చేయొచ్చు. ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నప్పుడు దాకా మనకు వచ్చే ఫిగర్స్ ఇంకా 1 గంట ఫిగర్స్ వచ్చింది, ఇంకా 3 గంటలు 4 గంటలు కాగానే ఫైనల్ ఫిగర్స్ దగ్గరకు వస్తుంది. నా అంచనా ప్రకారం ఈసారి 62 నుంచి 64% కూడా ఓటు, ఎందుకంటే 6% తగ్గింది చూడండి. 8 కోట్ల ఓటర్స్ నుంచి 7.4 crore వచ్చినప్పుడు 10 lakhs వచ్చారు. 64 lakh ఓటర్స్ పోయింది. ఇట్స్ అబౌట్ సంథింగ్ లైక్ 6.5% తగ్గింది. అంటే మీరు లాస్ట్ టైం వేసిన ఓటు వేస్తే కూడా 6.5 పెరుగుతుంది ఈసారి. సో యువర్ యావరేజ్ ఈవెన్ మీ 55 తీసుకొస్తే మీ 61కి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. సో దట్ ఈస్ ద ఫైనల్ ఫిగర్ మనం చూడాల్సింది. ఆ ఫైనల్ ఫిగర్ ఎంత వస్తుందో 7.1 లాస్ట్ టైం ఉండే, ఈసారి 6.4కి వచ్చేసాం, తగ్గింది. ద నంబర్ ఆఫ్ ఓటర్స్ హవ్ రెడ్యూస్డ్ అనమాట. 7.4కి వచ్చింది అనుకోండి. 7.4 వస్తే కూడా ఇట్స్ యాక్చువల్ నంబర్స్లో
మీకు తగ్గింది అది. జనరల్గా ఒక నోషన్ ఉంది కదా సార్, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే కొద్దీ రూలింగ్ పార్టీస్కి ఇబ్బంది అని. కరెక్ట్, కానీ ఈసారి అది కాదు. కన్వెన్షన్ లాస్ట్ టైం కూడా నితీష్ కుమార్ గారికి అక్కడ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే కూడా హర్యానాలో ఏమైందండి, మధ్యప్రదేశ్లో ఏమైంది, హర్యానాలో 10 లక్షల ఓట్లు చోరీ చేశారంట. అది అంటారు. ఇవాళ చూసారు కదా, ఒక అడ్రస్లో 400 మంది ఉన్నారు. అక్కడ వెళ్ళి చూస్తే ఏంటంటే ఒక మనిషికి 24 ఏకర్లు ఉండే అంట, పొలాలు ఉండే ముందు. దాన్ని కన్వర్ట్ చేసుకొని ప్లాట్లు చేసుకొని అమ్మేసుకున్నారు. అన్ని ప్లాట్లకు ఒకటే అడ్రస్, హౌస్ నెంబర్ ఒకటే, అడ్రస్ సెపరేట్. ఎందుకంటే అది కరెక్టే కదా, హౌస్ నెంబర్ ఒకటే ఉంటుంది, అడ్రస్ సపరేట్ ఉంటుంది. 45 ప్లాట్ నెంబర్ 45, ఇంకోటి ప్లాట్ నెంబర్ 60, కానీ వాళ్ళ మున్సిపల్ నెంబర్ ఒకటే ఉంటుంది. ఎందుకంటే అది ఒక 1 ఏకర్ 24 ఏకర్ ఒకటే ప్లాట్ ఉండే. ఓ అదే అడ్రస్ అందరికి, అదే అడ్రస్ అందరికి. అడ్రస్ కాదు అంటే మున్సిపల్ నంబర్, హౌస్ నెంబర్ ఒకటి. ఓకే, సో ప్లాట్ నెంబర్ ఒకటి. ఇవాళ ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఆర్టికల్ చేశారు, ఈ స్వీటీ అని చెప్పి మా అమ్మాయిని నిన్న చిడాయించారు రాహుల్ గాంధీ. ఎవరు ఈ స్వీటీ గీటీ సరస్వతి అని, వాళ్ళందరూ ఉన్నారంట. వాళ్ళందరినీ కలిసారు ఇవాళ వెళ్ళి. టైమ్స్ నౌ కలిసారు, ఇండియా టుడే వాళ్ళు కలిసారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు కలిసారు. దే ఆర్ యాక్చువల్ ఓటర్స్. వాళ్ళ దగ్గర ఉన్న ఐడి కార్డులో రాహుల్ ఆయనకి ఏంటంటే హీ వాజ్ రాంగ్లీ ఇన్ఫార్మ్డ్ అంటారా? రాంగ్లీ ఇన్ఫార్మ్ కాదు, ఆయనకేంటంటే ఆయన దగ్గర ఉన్న సలహాకారులు ముందు అహ్మద్ పటేల్ లాంటి వాళ్ళు కూర్చున్న చైర్లో ఇవాళ కేసీ వేణుగోపాల్ కూర్చున్నారు. సో న్యాచురల్లీ డిజాస్టర్ జరుగుతుంది. మన గినుగోలు అందరూ ఉన్నారు చూడండి అక్కడ. ఇట్లాంటి వాళ్ళు కూడా ఆయనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఒక బేసిక్. మీరు ఎప్పుడైనా చెప్పండి, మీరు నిన్న చూసిన ప్రెజెంటేషన్ చూసుంటారు, ఓటర్ లిస్ట్ చూపించారా మీకు? చూపించారు కదా, ఆయన వస్తున్న స్క్రీన్ మీద నుంచి అన్ని ఆ బ్రెజిలియన్ మోడల్ కలర్ ఫోటో చూసారు కదా. మీరు ఇవాళ దాకా ఏ ఎలక్ట్రల్ ఓళ్ళ కలర్ ఫోటో ఎక్కడ చూసారండి? బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది, కలర్ ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందండి? ఒక్క మీడియా వాళ్ళు కూడా అడగలేదు ఈ ప్రశ్న. రాత్రి అడుగుతున్నారు అందరూ. నేను ట్వీట్ చేసింది, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కాగానే ట్వీట్ చేశాను నేను, ఎక్కడి నుంచి వచ్చింది ఈ కలర్ ఫోటోలు అంటే మీరే పెట్టారు తీసుకెళ్ళి దాంట్లో. బహుశా బ్లాక్ అండ్ వైట్ ఉండే ముందు, మరి మీరు కొంచెం ఎంఫసైజ్ చేయడానికి కలర్ ఫోటో పెట్టారు, మీడియా వాళ్ళకి కనిపించాలి కదా అని చెప్పి. సో దాన్ని వాళ్ళ మొత్తం డెమాలిష్ అయిపోయింది పొద్దున. దోస్ ఓటర్స్ ఆర్ స్టిల్ దేర్. 24 మంది మహిళలు, ఈయన చెప్పింది ఒకటే దాన్ని చెప్పింది బ్రెజిలియన్ మోడల్, దే ఆర్ ఆల్ దేర్. వాళ్ళ ఓటర్ ఐడి కార్డులో ఎక్కడ బ్రెజిలియన్ మోడల్ లేదు. ఓటర్ లిస్ట్లో స్టాక్ ఫోటో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు వినుంటారు, ఒక కుక్క ఫోటో వేసాడు, ఎవడో పంది ఫోటో వేసాడని చెప్పేసి. అది జరుగుతుంది. ఎందుకంటే ఈ లెవెల్లో ఈ చేస్తున్న డేటా ఎంట్రీ చేస్తున్నాడుకి రోజుకి నువ్వు 300 ఎంట్రీ చేయాలంటే వాడేం చేస్తాడు, టకటకని కొట్టుకుంటూ పోతాడు. ఫోటో లేదా, ఇంకో ఫోటో వేయరా అని చెప్తారు, ఏదో ఒక ఫోటో. కానీ బూత్లో కూర్చున్నాడు ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడా? వీళ్ళకు ఒక నెల ముందు లిస్ట్ ఇస్తారు, అప్పుడు మీరు లిస్ట్ చూడలేదా? మీ ఏరియాలో ఉన్న వాళ్ళు లిస్ట్ చెక్ చేయరా? ఇప్పుడు చూస్తే అందరు ఉన్నారు ఓటర్, కానీ వాళ్ళ ఓటర్ ఐడి కార్డులో ఎక్కడ ఇట్లాంటి ఫోటోలు లేవు. వాళ్ళ ఫోటో ఉంది, 2012లో ఇష్యూ చేసింది, 2014లో ఇష్యూ చేసింది, 2018లో ఇష్యూ చేసింది, అన్నీ వాళ్ళ దగ్గర ఉంది, ఎక్కడ మారలేదు. ఓటర్ లిస్ట్లో ఎవరో మార్చారు. దానికోసం రాహుల్ గాంధీ అడుగుతుంటాడు కాన్స్టెంట్లీ, ఏంటి మాకు ఓపెన్ ఫైల్ కావాలంటాడు, రీడబుల్ ఫైల్స్ కావాలంట. ఎందుకు రీడబుల్ ఫైల్స్, ఎందుకు పీడిఎఫ్ ఫైల్స్ ఎందుకు తీసుకోరు? రీడబుల్ ఫైల్స్ ఉంటే వాసుదేవన్ గారి పిక్చర్ తీసి నా పిక్చర్ పెట్టచ్చు, మళ్ళీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టచ్చు. పీడిఎఫ్ అనుకుంటే అది మీరేం చేయలేదు, లాక్ అయి ఉంటుంది కాబట్టి. లాక్ అయి ఉంటుంది. రీడబుల్ ఫైల్స్ ఉన్నప్పుడు ఓపెన్ చేసిన అడ్రస్ మార్చేస్తారు, నా పేరు మార్చేసి మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు, చూడండి వీళ్ళు ఏం చేశారు ఎలక్ట్రల్ రోల్తో అని చెప్పి. దానికోసం ఇవ్వట్లేదు. సో దట్ ఈస్ వై ఆయన హీస్ కెప్ట్ ఆన్ ఆస్కింగ్, నాకు ఓపెన్ ఫైల్ కావాలి, ఓపెన్ ఫైల్ ఇవ్వరు మీకు ఎలక్షన్ కమిషన్. మనం ఒకటి చూసాం సార్, మీకు గుర్తుండే ఉంటే ఆంధ్రప్రదేశ్లో మీకు పసుపు కుంకుమ కింద ఇలాగనే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. దే థాట్ దట్ మహిళల ఓటింగ్ అద్భుతంగా పనిచేస్తుంది 19 ముందర. బట్ అది వాళ్ళ అటెంప్ట్ దట్ బికేమ్ ఫిటైల్. కరెక్ట్. సి ఎవ్రీ స్టేట్లో వర్క్ కావాలని లేదు వాసుదేవన్ గారు. ఇప్పుడు బీహార్లో ప్రాబ్లం ఏంటంటే అక్కడ పావర్టీ ఈజ్ ఎక్స్ట్రీమ్. అక్కడ మీరు రియల్ పావర్టీ, అదే అంటే ఆంధ్రాతో కంపేర్ చేస్తే అదే అంటున్నాను. మీరు తెలంగాణ వైపు, మీరు ఇప్పుడు కాదు కొన్ని సంవత్సరాల ముందు తెలంగాణ హైదరాబాద్ నుంచి 40-50 కిలోమీటర్ దూరం పోతే మీకు పేదరికం ఏందని తెలిసిపోతుంది చాలా క్లియర్గా. ఇక్కడ సిటీలో బిఎండబ్ల్యూలు మర్సిడీస్ నడిపిసుకొని విలేజ్ వెళ్ళగానే తిండి లేదు అని వస్తుంది. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫ్రీగా ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తున్నారు 80 కోట్ల మందికి. దాంతో వాళ్ళకి బియ్యం మీద డబ్బులు పెట్టక్కర్లేదు. అట్లనే పప్పు ఇస్తున్నారు, ఆ పప్పు మీద డబ్బులు పెట్టక్కర్లేదు. మిరపకాయ ఇస్తున్నారు, మిరపకాయ మీద డబ్బులు పెట్టక్కర్లేదు. అదంతా సేవింగ్ అయిపోతుంది. మీరు అక్కడ అప్పులో ఎట్లా తీసుకొచ్చినా మీరు పని చేసి తీసుకొచ్చే డబ్బులు మీరు దాని మీద పెట్టకుండా మీరు సేవ్ చేసుకుంటున్నారు ఆ డబ్బుని. సో పావర్టీ ఈజ్ రెడ్యూస్. దానికోసం పావర్టీ లైన్స్ రెడ్యూస్ అయింది ఇండియాలో. సో మెనీ పీపుల్ కమ్ అవుట్ ఆఫ్ పావర్టీ లైన్. అంటే ఇప్పుడు కూడా చాలామంది అడుగుతుంది, మోదీ గారు ఎందుకు ఇస్తున్నారు 80 కోట్ల మందికి, ఇంతమంది పావర్టీ లైన్ కన్నా కింద వచ్చేసారు కదా, ఎందుకు ఇస్తున్నారు ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్? అంటే ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ అంటే మిస్యూజ్ ఉంటుంది. మొన్న కూడా పీడిఎస్ రైస్ పట్టుకున్నారు ఇక్కడ మన హైదరాబాద్ పోలీస్. సో అట్లా చాలామంది ఉంటారు ఇంకా చేసేటోళ్ళు, రేషన్ షాప్ వాళ్ళు.
కానీ వాళ్ళు పట్టుకోవచ్చు ఈజీగా, అంత పెద్ద ప్రాబ్లం కాదు. 10 to 20% పిల్ఫరేజ్ ఉంటుంది, గ్యారంటీ ఉంటుంది. ఓపెన్ మార్కెట్లో తీసేళ్ళు అమ్మేసుకుంటారు వాళ్ళు. ప్రిఫరేజ్ అనొచ్చు, ట్రాన్స్మిషన్ లాస్ అనొచ్చు. అన్ని వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ లాస్ చూపిస్తారు, ఏదని చూపిస్తారు వాళ్ళు. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ ఇన్ బీహార్ ఇస్ ఒక 125 నుంచి 145 దాకా బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వానికి రావడానికి చాలా ఉన్నాయి. ఐ థింక్ ద అప్పర్ లిమిట్ ఇస్ మోర్ థింగ్. 2 ఫ్యాక్టర్స్, చిరాగ్ పాస్వాన్ ఎన్ని ఓట్లు తీసుకుంటారో అండ్ న్యూట్రల్ ఓటర్స్ దగ్గర నుంచి, యంగ్ ఓటర్స్ దగ్గర నుంచి, రెండోది ఓవైసీ ఎన్ని ఓట్లు తీసుకెళ్ళిపోతాడు. ఈ రెండింటి మీద ఎలక్షన్. ఓట్లే, సీట్లు కాదు. సీట్లు రావు, ఆయనకు సీట్లు వస్తుంది, 5-6 సీట్లు వస్తుంది. వస్తాయి. ముస్లిం మెజారిటీ దాంట్లో ఆయన క్రౌడ్ చాలా హెవీ ఉండే క్రౌడ్. బలరాంపూర్లో అక్కడెక్కడ చూశాను నేను స్పీచ్, నా ఫేస్బుక్లో కూడా పెట్టాను ఒకటి. టు ద పాయింట్ మాట్లాడుతున్నారు, వాట్ ఎవర్ సెట్ అంటాను. ఓకే, ఆయన మోదీ గారి గురించి అప్పుడప్పుడు తిడుతుంటారు నడిమిట్లా, కానీ ద మెజారిటీ 95% అటాక్ తేజస్వి మీద ఉండే. రాహుల్ గాంధీ అసలు మెన్షనే చేయలేదు, ఎందుకంటే నాకు తెలుసు ఆయన పనికిరాడు రాహుల్ గాంధీ అని చెప్పి. రాహుల్ గాంధీ దేర్ విల్ బి ఎ క్లియర్ కట్ డివిజన్ అమంగ్ ముస్లిం ఓట్స్, వీ కెన్ సే లైక్ దట్. డెఫినెట్గా, ఎందుకంటే ఎస్పెషల్లీ ద వన్స్ టువర్డ్స్ బెంగాల్, కిషన్గంజ్ కానీ మిగతా ఏరియాలో ముస్లిం మెజారిటీ ఉన్నది. కొన్ని 41 నుంచి 48 కాన్స్టిట్యున్సీలో ముస్లిమ్స్ ఇంపాక్ట్ ఉంటుంది ఓట్ల మీద. ఆ కాన్స్టిట్యున్సీలో ఓవైసీ ఓట్లు డివైడ్ చేస్తే డెఫినెట్లీ వీళ్ళకి ఓట్లు తగ్గ. 4-5 సీట్స్ ఆయన సెక్యూర్ చేసుకుంటాడా? అది లాస్ట్ టైం కూడా వచ్చింది కదా, లాస్ట్ టైం కూడా వచ్చింది. ఈసారి ఇంకా ఆయన హెవీ క్యాంపెయినింగ్ చేస్తున్నాడు, సో బహుశా 8 రావచ్చు ఈసారి. దట్స్ అ మెయిన్ థింగ్. కానీ ఆయన మిగతా కాన్స్టిట్యున్సీలో హీ విల్ బీ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ ఎ స్పాయిలర్. అస్సాంలో కూడా వెళ్ళి చేస్తే బీజేపీ బీ టీమ్ అని చెప్పారు వీళ్ళు. సో బహుశా నేను కూడా అనుకుంటాను బీజేపీ బీ టీమ్, కానీ ఆయనకి ఏంటంటే హైదరాబాద్ బేస్ పార్టీ నుంచి ఒక నేషనల్ పార్టీ లెవెల్కి వెళ్ళడానికి గుర్తింపు కోసం ఆయన చేస్తున్నారు. దానికోసం మహారాష్ట్రలో పోటీ చేసి గెలిచారు, బీహార్లో గెలిచారు, అస్సాంలో గెలవలేదు కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సో నేషనల్ పార్టీ స్టేటస్కి వెళ్తాను. ఐఎమ్ నాట్ ఏ హైదరాబాద్ చార్మినార్ పార్టీ, నేను ఐఎమ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ది థింగ్. ముస్లిమ్స్కి రిప్రజెంటేటివ్గా ఒక పార్టీ లేదు, మేమున్నామని చెప్పి బహుశా మొహమ్మద్ అలీ జిన్నా అదే లీగ్లో ఆయన కూడా వచ్చేస్తున్నారు. అంటే ఈస్ అదర్ వే అరౌండ్ ఈస్ పోజింగ్ థ్రెట్ టు అదర్ ముస్లిం పార్టీస్. అంటే ఇక్కడ బీహార్లో ముస్లిం లీగ్ లేకపోవచ్చు, కానీ కేరళ లాంటి చోట, కేరళలో అడిగారు ఎవరో, మీరు ఎందుకు అక్కడ వెళ్ళట్లేదు, నేను అక్కడ వెళ్ళి ఏం చేసుకుంటాను, అక్కడ ఆల్రెడీ ఒక ఉన్నారు కదా అని చెప్పారు ఆయన. ఈ వెరీ ప్రాక్టికల్. ఆయనకు తెలుసు అక్కడ కేరళలో ప్రాస్పెక్ట్స్ లేదు, ఆయన మలయాళం మాట్లాడలేరు, కానీ ఆ ప్రాబ్లం ఆయనకు బీహార్లో లేదు, యూపీలో లేదు, అస్సాంలో లేదు. హిందీలో మాట్లాడవచ్చు, ఉర్దూలో మాట్లాడవచ్చు. ఈ కెన్ డూ దట్. సో లెట్ us వెయిట్. థ్యాంక్ యూ సురేష్ కొచ్చట్ల గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, సురేష్ కొచ్చట్ల గారు చాలా క్లియర్గా చెప్పారు. పెరిగిన మహిళల ఓటింగ్ శాతం, మనం 1 గంట వరకు ఉన్నదే మాట్లాడుకుంటాం. ఓటింగ్ శాతం ఇంతకుముందు ఎలక్షన్స్తో పోలీస్ చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రెండోది, 64 లక్షల మంది ఓటర్లు తొలగించారు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. బట్ ఇంటాక్ట్ అక్కడ ఉన్నది ఓటర్స్ ఎంతమంది? 7,10,00,000 మంది, లేదా 7,05,00,000 నుంచి 40 లక్షలు, 7,40,00,000 మంది ఉన్నారు. సో గంటకి పెరుగుతున్న ఓటింగ్ శాతం. అండ్ అలాగే ఎలక్షన్స్కి ముందరగా అది ప్రత్యేకించి పావర్టీ చాలా బలంగా ఉన్న రాష్ట్రం కాబట్టి అది వాళ్ళకి పంచిన అది సాయం అంటారా, ఇంకోటి అంటారా, తాయిలం అంటారా, అది ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ అలాగే ఓటర్స్ ఎక్కడా కూడా, అంటే చనిపోయిన వాళ్ళు స్థానంలో కొత్త వాళ్ళు వచ్చి ఓటు చేసే అవకాశం లేకుండా ఎస్ఐఆర్ ద్వారా ఈ ప్రక్రియ జరిగింది కాబట్టి ఫైర్ అండ్ ట్రాన్స్పరెంట్. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే చిరాగ్ పాస్వాన్ గెలుచుకోబోయే సీట్లు ఏంటి, అండ్ నితీష్ కుమార్ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నాడు, ఇవన్నీ కూడా మ్యాటరే. బట్ ఎన్డీఏకి ఇప్పటివరకు వచ్చిన దాన్ని బట్టి మనం ఇట్స్ టూ ఇయర్లీ, బట్ ఎన్డీఏ ఏంటంటే తన ఛాన్సెస్ ఫెయిర్గా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తుందనే దానికి ఇండికేషన్గా ఇప్పటివరకు వచ్చిన ఓటింగ్ సరళిని చూడొచ్చని సురేష్ కొచ్చట్ల గారు చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.